ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దయ్య, మీరు చెప్పింది నిజమే పెద్దయ్య. అమ్మాయి గారి గురించి మీకు తెలిసినంతగా మాకెవరికీ తెలీదు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి గారి గురించి నాకు తెలుసు పెద్దయ్య. అమ్మాయి గారిని ప్రేమించడం అంటే కేవలం అమ్మాయి గారిని మాత్రమే ప్రేమించడం కాదు పెద్దయ్య. అమ్మాయి గారిని అణువు ప్రేమించాను. అమ్మాయి గారి మాట, అమ్మాయి గారి మనసు, అమ్మాయి గారి నడక, ఆఖరికి అమ్మాయి గారి తన శ్వాసను కూడా ప్రేమించిన వాడిని పెద్దయ్య. ఈ అమ్మాయి మాటల్లో గాని నడుచుకునే తీరులో గాని అమ్మాయి గారు కనిపించడం లేదు పెద్దయ్య. ఏమైంది రాజు నీకు? నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటే నేను మీ అమ్మాయి గారిలాగానే కనిపించేదాన్ని. కానీ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తన పక్కన నుంచుంటే నేను అమ్మాయి గారిలాగా ఎలా కనిపిస్తాను రాజు? నేను ఇంకొక అమ్మాయి పక్కన నించున్నాను అంటే ఏ పరిస్థితుల్లో నుంచున్నానో మా అమ్మాయి గారికి అర్థమయ్యి ఉండేది. నీకు అలా అర్థం కాలేదు అంటేనే అర్థం అవుతుంది నువ్వు మా అమ్మాయి గారు కాదు అని. అది కాదు రాజు. నువ్వు ఆగమ్మా, ఒక్క నిమిషం. నువ్వు రూపా అని వీరెవరూ నమ్మట్లేదు. వీరందరూ నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి నాన్నా? నువ్వు DNA టెస్ట్ చేయించుకోవాలి. చేయించండి పెద్దయ్య, అప్పుడు మేమందరం నమ్ముతాం. ఏమ్మా, నువ్వేమంటావు? అలాగే నాన్న, మీ ఇష్టం. రాజు, డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్దయ్య. ఏంటి రూప కాని రూప? ఈ రూపు రూపది కాదని, రూపలా వచ్చిన నీ రూపం DNA టెస్ట్లో బయటపడుతుంది. అప్పుడు రూప ఇక్కడుండడం కాదు, నీ రూపురేఖలతో ఈ భూమి మీద ఎక్కడా ఉండవు. ఇప్పుడు నేను పోయి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను.